ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓషివెంగ్ లో మనం ఆడుతున్నాం స్వింగ్ జరా అనే ఆట. ఎలా ఆడాలి ఏంటి అంటే జాగ్రత్తగా వినండి. సో ఈ గ్లాస్ పైన ఒక బాల్ ఉంది, దీన్ని స్వింగ్ చేస్తూ ఉండాలి. స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా. సో ఇది తమన్నా అనమాట, ఇది మనం అనమాట. సో ఇందులో ముందు ఎల్లో తీసుకున్నారనుకోండి, ఎల్లో తర్వాత ఎల్లోనే తీసుకోవాలి. ఒకవేళ ఆరెంజ్ వచ్చింది అనుకోండి, వేరే కలర్ లో పెట్టాలి. ఈ కలర్ వస్తే వేరే దాంట్లో పెట్టాలి. ఇలా మొత్తం 15 కంప్లీట్ చేయాలి. సో 15 కంప్లీట్ చేసేస్తే 30 పాయింట్స్. ఒకవేళ ఇది పడింది అనుకోండి, ఒక ఛాన్స్ మళ్ళీ పెట్టుకోవడానికి, అప్పుడు 15 పాయింట్స్. ఎవరు ఫాస్ట్ గా, నేను టైం కూడా చూస్తాను, ఇంకా 10 సెకండ్స్ లోనే కంప్లీట్ చేస్తే వాళ్ళు గ్రేట్ అనమాట. అలా విన్నర్ ఉంటారు. ఓకే, అర్థమైంది కదా? ఫస్ట్ ఆడేవాళ్ళు వచ్చేయండి. ఆల్రెడీ మనం ఆడుతున్నాం స్వింగ్ జరా అనే ఆట. మాధురి గారు వచ్చారు ముందుగా. నేను స్వింగ్ జరా అంటూ మరి ఎన్ని పాయింట్లు సాధిస్తారు ఏంటో చూద్దాం. ఒక్కసారి పడితే ఛాన్స్ ఇస్తాం, మార్కులు మాత్రం 50% తగ్గిపోతాయి. ఇది తిప్పుతూ బాల్స్ పెట్టాలి. ఏ కలర్ ఆ రోలోనే. ఫాస్ట్ గా 30 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఒకటి బాగా కింద పడేసారా? గ్యాప్ ఇవ్వాలి ఇది ఈ రోలో. పెట్టండి, టైం అయిపోతుంది. స్వింగ్ జరా ఏది? స్వింగ్ జరా అప్పు పెడితే పాయింట్స్ పోతాయి. ఓ, ఒకసారి పడింది. మీకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలంటే 15 పాయింట్స్ పోయినాయి అక్కడ. అది పెట్టండి. గుడ్. ఓవరాల్ గా 40 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు. బట్ ఒకసారి కింద పడడం వల్ల 15 పాయింట్లే వచ్చాయి. ఆల్రైట్, మాధురి గారు 15 పాయింట్లు సాధించారు 40 సెకండ్స్ లో. నెక్స్ట్ లక్ష్మి గారు వచ్చారు. సో లక్ష్మి గారు, మీరు జాగ్రత్తగా ఆడి ఒకసారి కూడా పడకపోతే 30 పాయింట్లు వస్తాయి మనకి. రెడీ, 3, 2, 1 గో. తిప్పాలి. స్వింగ్ జరా తిరగట్లేదు, అది ఊగుతుంది. అది అలా తిప్పాలి. తిప్పు. భూమి గుండ్రంగా ఉండును అనేది తెలియాలి. టైం అయిపోతుంది. 20 సెకండ్స్. తిరగట్లా, తిప్పాలి ఫాస్ట్ గా. తిప్పు. తిప్పడానికి ఏమైంది? తిప్పు. 36 సెకండ్స్ అండ్ 30 పాయింట్స్. ఆల్రెడీ మనం ఆడుతున్న స్వింగ్ జరా ఆడడానికి నెక్స్ట్ లచ్చిన్ 2 వచ్చారు. లచ్చిన్ 2 గారు ఇది పట్టుకోండి. తిప్పడం మొదలు పెట్టండి. స్టార్ట్. తిప్పాలే ఫాస్ట్. తిప్పు. అయిపోతుంది. రింగు తిప్పాలి. తిప్పండి ఫాస్ట్ గా. అది ఇలా తిరుగుతూ ఉండాలి. అది తిప్పు. 25 సెకండ్స్. సూపర్. లచ్చిన్ నెంబర్ 2 గారు 25 సెకండ్ లో కంప్లీట్ చేసి 30 పాయింట్లు సాధించారు. ఆల్ రైట్, మనం ఆడుతున్నాం ఓషివెంగ్ లో స్వింగ్ జరా అనే ఆట. సో ఆడడానికి నెక్స్ట్ లచ్చిన్ 3 వచ్చారు, మా లచ్చిన్ గారు. సో మొత్తం గూడు నిండా లచ్చిందేవి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ చెయ్యి ఇలా పట్టుకొని ఆ చేత్తో పెట్టాలి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. తిప్పండి. ఏ కలర్ ఆ కలరే. తిప్పాలి. స్వింగ్ జరా. తిప్పట్లేదు ఇక్కడ లచ్చిన్ గారా. తిరుగు. తిప్పు. ఓ అమ్మో, 20 సెకండ్స్ అవగడేసింది లక్ష్మి గారు. లచ్చి నెంబర్ 3 గారు 21 సెకండ్స్ లో 30 పాయింట్లు సాధించారు. ఆల్ రైట్, ఈ రోజు ఓషివెంగ్ లో మనం ఆడాం స్వింగ్ జరా అనే ఆట. సో ఓవరాల్ గా అందరికంటే 21 సెకండ్స్ లో సో గేమ్ కంప్లీట్ చేసి 30 మార్కులు గెలుచుకొని విన్నర్ గా నిలిచారు లక్ష్యం నెంబర్ 3. 25 సెకండ్స్ లో 30 మార్క్స్ సంపాదించి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు లక్ష్యం నెంబర్ 2. 30 సెకండ్స్ లో కంప్లీట్ చేసి 30 మార్క్స్ సంపాదించి థర్డ్ ప్లేస్ లో ఉన్నారు లక్ష్యం నెంబర్ 1 గారు. రండి. ముగ్గురు లక్ష్ములు గేమ్ గెలిచారు అంటే గ్రేట్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట.
మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సుప్రజ గారు. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో మనమంతా ఒకటే ఫ్యామిలీ, ఒకటే కుటుంబం. సో అందుకే ఇంతవరకు వచ్చాం. సో మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. మా లైఫ్ లో జరిగిన విషయం చెప్పాలనుకుంటున్నాము. నా పేరు సుప్రజ. మా అమ్మా నాన్నలకి మేము 2 అమ్మాయిలు 1 అబ్బాయి. మా చిన్నతనంలో నేను 2nd క్లాస్ చదువుతున్నాను. ఆ టైంలో మాకు హోటల్ ఒకటి ఉన్నది. ఇల్లు హోటల్ అనేది ఒకే దగ్గర ఉండేది. బయట వాళ్ళ ప్రాబ్లం వల్ల మేము ఇంట్లో పనుకో ఉన్నప్పుడే ఉదయాన్నే వచ్చి మా ఇల్లు పెరికేశారు. అంటే మీరు లోపల ఉండగానే ఇల్లు తీసేశారు. అది ఎందువల్లంటే వాళ్ళ కొంచెం బ్యాడ్గా ప్రవర్తించారు. షాప్ దగ్గరకు వచ్చి అది కరెక్ట్ కాదు అని చెప్పినందువల్ల ఆ ఊరు పెద్దలకి అది నచ్చక, అంటే వాళ్ళ పనులు మా దగ్గర జరగకపోయేసరికి వాళ్ళు వచ్చి మేము లేసేటప్పటికే తీస్తా ఉన్నారు. వారం రోజుల పాటు మేము చెట్టు కింద ఉన్నాము. వెంటనే తీసేసరికి ఊళ్ళో ఎవరు వచ్చి అడ్డుకోవడం కానీ ఎవరు రాలేదండి. ఎవరు హెల్ప్ చేయలేదు. బయట ఊరు నుంచి మా అమ్మమ్మ వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. సో అప్పుడు దాకా మీరు రోడ్డు మీద ఉన్నారు? అలా అట్లాగే చెట్టు కింద ఉన్నాము. అమ్మ ఎలా అంటే వాళ్ళు చెట్టు కింద ఉన్నా వాళ్ళకి ఏం బాధ ఉండదు, కానీ నా పిల్లలు నాతో పాటు కష్టం అనుభవిస్తున్నారు అంటే తల్లికి కానీ తండ్రికి కానీ బాగా కష్టంగా ఉండింది. కానీ ఏం చేయలేని పరిస్థితి. పేపర్లో ఆ విషయం, అప్పట్లో ఫోన్లు అవి లేవు కాబట్టి పేపర్లో చూసి అంటే మా బంధువులు ఇలా వచ్చింది అని చెప్పి ఇదనే వరకు మా అమ్మమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు తీసుకొని వెళ్ళి మమ్మల్ని అక్కడ ఆదరించారు. ఆ తర్వాత బంధువుల సహాయంతో మేము కొంచెం డెవలప్ అయ్యి తర్వాత సొంత ఊర్లోనే స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసాము. మా ఇద్దరికి, మా అక్కకి నాకు పెళ్లి చేశాడు మా నాన్న. గ్రేట్. సో ఆయన పట్టుదల ఒక విధంగా ఆయనకి ఇది మంచి జరిగినట్టు, ఎందుకంటే అందులోనే ఉండే కంటే సో నా కళ్ళ ముందే నా పిల్లల్ని ఇలా రోడ్డు పాలు చేశారని ఆయన పట్టుదలతో సో కష్టపడి డబ్బులు సంపాదించి సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మా అన్న డిగ్రీ చదువుతున్నాడు. చదువు అయిపోయినాక CA చేయించాలని కోరిక మా నాన్నకి. CAకి అప్లై చేసి జాయిన్ అయ్యాడు అన్నయ్య. ఆ తర్వాత నాన్నకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఇంకా CA ఆపేసి నాన్నని చూసుకోవాలని చెప్పి తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో పెట్టుకొని కొద్ది రోజులు అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత చెన్నైకి తీసుకెళ్ళాడు. ఆ రోజు నైట్, చనిపోయిన రోజు నైట్ కూడా తన తోటి ఎవ్వరు లేరు. ఏ స్టేజ్ అని తెలిసింది? అంటే ముందు తెలియలేదు, తెలిసేసరికి అడ్వాన్స్ ఉన్నది. అది తెలిసిన ఒక 2 monthsకి చనిపోయారు ఆయన. ఆ చనిపోయినప్పుడు కూడా అన్నొక్కడే ఉన్నాడు. ఆ వయసులో తనొక్కడే అంబులెన్స్లో పెట్టించుకొని తెల్లవారేటప్పటికి అవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయని అక్కడున్న వాళ్ళే హెల్ప్ చేసి అంబులెన్స్లో తీసుకొని వచ్చి మా ఊర్లో అప్పచెప్పారు. ఆ వయసులో అన్నొక్కడే చేసినందుకు మేము అసలు ఈ రోజుకి తట్టుకోలేకున్నాము. అది గుర్తొచ్చినప్పుడల్లా మీరు బాధపడుతూనే ఉంటారు.